సాధారణంగా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్లు ఏదైనా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తే అది మామూలే అనుకుంటా. దానికి ప్రత్యర్థుల నుండి కౌంటర్స్ వస్తాయి, పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అది కూడా కామన్ అనుకోవచ్చు. కానీ ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళని నేతలు హఠాత్తుగా హాట్ కామెంట్స్ చేస్తే మాత్రం ఆ రాజకీయ వేడి మామూలుగా ఉండదు. దారిన పోయే ముళ్ళ కంచెను బట్టలు కంటించుకున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే పరిస్థితి ఇప్పుడు అలాగే ఉందట. ఇంతకీ ఎవరైనా ఏంటా కథ? నాలుక మడతెట్టిన మడకసిర ఎమ్మెల్యే, వివాదాల్లో ఎంఎస్ రాజు, మిత్రపక్షం నుంచే అభ్యంతరాలు, ఒక్క మాటతో మంటలు పెట్టేశారా? ఉమ్మడి అనంతపురం జిల్లా మడకసిర అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ముందు నుంచి నేటి వరకు ఆసక్తికర రాజకీయాలకు వేదికవుతూనే ఉంది. అనూహ్యంగా ఎన్నికలకు 15 రోజుల ముందు మడకసిర పొలిటికల్ ముఖచిత్రం పైకొచ్చిన ఎంఎస్ రాజు కూటమి అభ్యర్థిగా నిలిచి బంపర్ విక్టరీ సాధించారు. మడకసిరకు ఏమాత్రం సంబంధం లేని ఎంఎస్ రాజుకు చంద్రబాబు టీడీపీ టికెట్ కేటాయించడమే ట్విస్ట్ అనుకుంటే, ఆయన సూపర్ విక్టరీ సాధించడం మరొక ట్విస్ట్. మొదట మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ ని అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ పలు కారణాలతో ఎంఎస్ రాజుకు బీఫామ్ ఇచ్చింది. టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు ప్రత్యర్థులపై దూకుడుగా, ఘాటుగా విమర్శలు చేసేవారు. ఆ దూకుడుతనమే ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశాన్ని కల్పించిందని చెప్పొచ్చు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నుంచి మునుపటి దూకుడు, దురుసు స్వభావాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు రాజు. మడకసిర నియోజకవర్గంలో గడిచిన 15 నెలలుగా ఆయన వ్యవహార శైలి చూసిన వారెవ్వరైనా సరే రాజు ఇంతలా మారిపోయారేంటి అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయకుండా ఉండలేరు. మార్పుల చేర్పుల పేరిట ట్రక్ డ్రైవర్ ఈరా లక్కప్పకు మడకసిరలో టికెట్ ఇచ్చిన వైసీపీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. అప్పట్నుంచి ఈరా లక్కప్ప ఆర్థిక పరిస్థితి, జీవన స్థితి మళ్లీ మొదటికొచ్చాయి. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన ఎంఎస్ రాజు తనపై పోటీ చేసి ఓడిపోయిన ఈరా లక్కప్ప ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన బాగోగులు తెలుసుకుని రాజకీయాల్లో కొత్త సంప్రదాయాన్ని తీసుకురావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు, కొన్నేళ్లుగా ఓ కుటుంబం ఇల్లు లేక బాత్రూంలోనే నివాసముంటున్న విషయాన్ని తెలుసుకుని చలించిపోయిన రాజు సొంత డబ్బులతో 3 నెలల్లోనే ఇల్లు కట్టించిచ్చారు. ఆ కుటుంబాన్ని కొత్తింట్లోకి పంపించారు. ఇలాంటి సంఘటనలు ఎంఎస్ రాజును నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గర చేశాయని చెప్పాలి. మరోవైపు ఇక్కడ వైసీపీ పరిస్థితి రివర్స్లో ఉంది. గడిచిన 15 నెలలుగా మడకసిరలో అసలు వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఉపాధి హామీ కూలీ అయిన ఈరా లక్కప్ప పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు. ఇక టీడీపీలోనే ఉంటూ టికెట్ రాలేదన్న అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గం కూడా ఎంఎస్ రాజు ఎమ్మెల్యేగా గెలవడంతో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇలా నియోజకవర్గంలో అటు వైసీపీ, ఇటు టీడీపీలోని అసంతృప్తి వర్గం అంతా కామైపోవడంతో ప్రత్యర్థుల బెడత లేకుండా తమ పని తాము చేసుకోపోతున్నారు ఎంఎస్ రాజు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైనే ఫోకస్ పెడుతున్నారు. అయితే అంతా బాగుంది అనుకునే లోపు ఎమ్మెల్యే నోటి వెంట వచ్చిన చిన్న మాట పెద్ద చిచ్చుకు కారణమైంది. ఇటీవల స్థానికంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. టీడీపీకి చెందిన ఎస్సీ ఎమ్మెల్యేలంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో భగవద్గీత, ఖురాన్, బైబిల్ కంటే భారత రాజ్యాంగమే పవిత్రమైనది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమిలో కుంపట్లు రాజేశాయి. కులాలకు, మతాలకు అతీతంగా అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వేచ్ఛనిచ్చారు అన్న ఎంఎస్ రాజు ఏ గ్రంథము ప్రజల జీవితాల్ని మార్చలేదంటూ కాస్త టంగ్ స్లిప్ అయ్యారు. దీంతో భగవద్గీతను కించపరిచే విధంగా మాట్లాడారంటూ కూటమి మిత్రపక్షం బీజేపీ భగ్గుమంది. మామూలుగా అయితే ఈ వ్యాఖ్యలకు పెద్ద రచ్చ జరిగేది కాదేమో, కానీ టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీత గురించి అలా ఎలా మాట్లాడతారన్నది బీజేపీ నేతల అభ్యంతరం. ఇదే విషయమై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డితో పాటు వీహెచ్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను అన్ని గ్రంథాల్ని ఉద్దేశించే మాట్లాడానని,
కేవలం భగవద్గీతపై మాట్లాడిన మాటల్ని కట్ చేసి వీడియో వైరల్ చేయడం వల్ల ఈ వివాదం చెలరేగిందని ఎంఎస్ రాజు వివరణిచ్చారు. అంబేద్కర్ గొప్పతనాన్ని, భారత రాజ్యాంగ గొప్పతనాన్ని చెప్పడమే తన ఉద్దేశమంటూ చెప్పుకొచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే దాని నుంచి దృష్టి మరల్చడానికి వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే. ఒకవేళ ఆ వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే హిందూ సోదరుడిగా క్షమాపణ కోరుతున్నాను అని కూడా ప్రకటించారు మడకశిర ఎమ్మెల్యే. దీంతో ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. మరి ఈ రచ్చ ఇంతటితో ఆగుతుందా, మళ్లీ చెలరేగుతుందా అన్నదే పొలిటికల్ సస్పెన్స్.